సినిమా సూపర్ ఉంది, సూపర్ ఉంది. కొంతమంది నెగిటివ్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు. అస్సలు బాగాలేదు. సోది కాపీ పేస్ట్ అస్సలు బాగాలేదు. టైం వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్. యాక్టింగ్ బాగాలేదు. రామ్ చరణ్ హెయిట్ చేసేటోళ్ళు నెగిటివ్ టాక్ ఇస్తారు అన్న. ఇక బాగానే ఉంది సినిమా అయితే, రెండు బాగున్నాయి. శంకర్ సినిమాలో అనిపించిందా? శంకర్ అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. అంటే చూడొచ్చు, బాగుంటుంది. బాగుందండి, సూపర్ సూపర్. రామ్ చరణ్ తీయాల్సిన సినిమా కాదండి, శంకర్ తీయాల్సిన సినిమా కాదు, చిన్న డైరెక్టర్ తీయాల్సిన సినిమా. మనీ లేకుండా ఓట్లు వేయాలి. ప్రతి ఒక్కడు ఓటు ఇంక్ మార్క్, అది బాగా నచ్చింది. ఇంక్ మార్క్ లేకుండా ఎవరైతే ఓటు వేయరో వాళ్ళకి ఏది అడిగే హక్కు లేదు అని చెప్పడం చాలా బాగుంది. ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎట్లా ఉంది? బాగాలేదు. ఎందుకన్నా? ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడైపోతుందో అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది బ్రో? గేమ్ చేంజర్ బాగాలేదు. అంటే ఏం నచ్చలేదు? డైరెక్షన్ నచ్చలేదు. స్టోరీ ఏదో రొటీన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఓకే, కొంచెము ఏదో పాటలు పెట్టడానికి కొంచెం సీన్ క్రియేట్ చేశారు. సినిమా ఎట్లుందన్న గేమ్ చేంజర్? సినిమా బాగానే ఉంది, మంచిగానే ఉంది సినిమా. కాకపోతే అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సంక్రాంతికి ఏంటంటే ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఓకే, అంటే మన సొసైటీ ఏం నేర్చుకోవచ్చు సినిమా నుంచి? సొసైటీ మంచిగా ఓటింగ్ గురించి, ఓట్లకి మరి డబ్బులు తీసుకుని మరి మనం ఎంత నష్టపోతున్నామో, మనల్ని రాజకీయ నాయకులు ఒక 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎట్లా దోసుకుంటున్నారు, ఇట్లాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంది. సినిమాలో డైరెక్షనే బాగాలేదు అసలు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పాటలు ఎందుకు ఊరికి అన్నెసరీగా ఖర్చు పెట్టారు. అంటే భారీ బడ్జెట్ అన్నారు, 400 crores అని. సాంగ్స్ కోసం వేస్ట్ చేశారు. ఆ సాంగ్ రావడానికి ఒక సీన్ పెట్టారు, అది అన్నెసరీ. సో వేస్ట్. కూడా తీసేశారంటున్నారు. సాంగ్ తీసేశారు, అది ఉన్నా కానీ ఇంకో సీన్ యాడ్ చేసి ఇంకో 20 minutes ఎక్స్ట్రా. ఇది సినిమా సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు సినిమా. అంటే శంకర్ గారి మార్క్ అసలే కనిపించలేదు, ఏమీ లేదు. రోబో 2 కన్నా వరస్ట్గా ఉంది. రోబో 2నే బెటర్ కొంచెం. కొంతమంది భారతీ 2తో కూడా కంపేర్ చేస్తున్నారు దీన్ని. భారతీ 2 నేను అసలు చూడలేదు. ఓకే సార్, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఓకే, రామ్ చరణ్ కోసం, నేను రామ్ చరణ్ ఫ్యానే, సో రామ్ చరణ్ కోసం వచ్చాను. ఓకే, నాకు ముందే తెలుసు కాబట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆల్రెడీ ఏం పెద్ద హైప్ లేదు, ఏం లేదు. కాకపోతే నేను ఫ్యాన్ కాబట్టి వచ్చాను. రామ్ చరణ్ కోసం చూడాలి. శంకర్ ఇంకా ఎప్పుడు సినిమాలు తీయకుండా బెటర్. చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు కావాలని, మీకు ఎలా అనిపించింది? అది డిపెండ్స్ అన్న. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చెప్పారు, అయినా నేను వచ్చిన సినిమాకి అంతే. చెప్తున్నానని చెప్పి మనం సినిమా బంద్ చేసుకోవద్దు. ఓకే, మన ఇంట్రెస్ట్ మనది. ఓకే, సినిమా ఓవరాల్గా హిట్ ఆఫ్ అట్ అనుకుంటున్నారా? యావరేజ్, మరీ ఫ్లాప్ అయ్యే సినిమా అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో గేమ్ చేంజర్ మూవీ? పర్లేదన్న, యావరేజ్. డిసప్పాయింట్ అంటే నా దృష్టిలో ఇప్పుడు నాకు ఒక సినిమా అనేది 3 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే అది నాకు ఓకే సినిమా అన్నట్టు. కానీ ఇంకా బెటర్గా రాయొచ్చు అన్నట్టు. లైక్ క్లైమాక్స్ మాత్రం బాగా క్రింజ్. అసలు ఎందుకు అంత ఫైట్ పెట్టారో క్లైమాక్స్, ఆ స్టోరీకి దానికి సెట్ కాలేదు. ప్లస్ ఇంకా ఒక పాయింట్ వరకు సినిమా చాలా బాగుంటుంది. లైక్ అపర్ణ పాస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూపించే వరకు సినిమా అసలు చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక స్టోరీ అదే రొటీన్ అయిపోతుంది. ఒక 10 years బ్యాక్ వచ్చింటే ఈ సినిమా బాగా నడిచేది. ప్లస్ ఇప్పుడు మనం లైక్ మా యూత్కి అంటే ఒక మెసేజ్ అయితే ఉంది సినిమాలో. లైక్ ఎలక్షన్స్ అంటే ఎందుకు, ఓట్ ఓరియంటెడ్ ఎందుకు అని బాగుంది. కానీ ఆ న్యూనెస్ అనేది సినిమాలో లేదన్న. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సినిమాలో యాక్టర్స్ అందరు బాగున్నాయి, యాక్టర్స్ బాగున్నారు, సాంగ్స్ బాగున్నాయి. ప్లస్ కెమెరా వర్క్ అనేది ఒకటే రొటీన్. కెమెరాని ఇట్లా తిప్పుతూనే ఉంటారు. ఎందుకు ప్రతి ఒక షాట్లో ఒక కెమెరా ఇట్లా తిప్పుతూనే ఉంటారు. అసలు ఎందుకు అని అర్థం కాదు. అది ఎస్జే సూర్య అది చెప్తున్నా కదా, యాక్టర్స్ అందరు బాగున్నారు. రామ్ చరణ్ కానీ, ఎస్జే సూర్యస్ కానీ చాలా బాగుంది. అది ఒక ప్లస్ పాయింట్ సినిమాకి, బీజిఎం నిజంగా. అసలు తమన్ కూడా బాగా ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక ఎలివేషన్ వేరే లెవెల్ పెడుతుంది. కానీ ఇక ఒక సాటిస్ఫాక్షన్ అనేది అంత రాలేదు. నేనంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. శంకర్ సినిమా కదా, ఏదో ఒకటి ఉంటుందిలే అని చెప్పి వచ్చాను. లైక్ ద మ్యూజిక్స్ సెట్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. అసలు
ఒక్కొక్క లైక్ సెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అవి. ఎస్పెషల్ జరగండి పాట, అది డోప్ పాటకి సెట్స్ రియల్గా బాగున్నాయి. ఎలా ఉంది మూవీ? ఓకే అండి, బాగుంది. యాక్టింగ్ ఓకే, బాగుంది. కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. స్టోరీ కొంచెం రొటీన్గా ఉంది, బట్ ఓకే. శంకర్ వాల్యూస్ ఉన్నాయి, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, అది బాగుంది. టేకింగ్ అంతా బాగుంది. వన్ టైం చూడొచ్చు. కాకపోతే మంచి ఒక మోరల్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయొద్దు అని ప్రజల లోపల మార్పు తేవడానికి చేసిన ప్రయత్నం లాగా ఉంది. క్లీన్ పాలిటిక్స్ తేవాలని ఉంది. కాకపోతే అక్కడ మదర్ని అట్లా నాకెందుకో అదొక్కటి నచ్చలేదు. అంటే మనము తెలుగు ఆడియన్స్ అది అందుకని కొంచెం అది అట్లా ఒకటి లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది మూవీ. అదర్వైజ్ సినిమా బాగుంది. మూవీ మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే అదే సెకండ్ హాఫ్ అయితే హార్ట్ సినిమాకి బాగుంది. సినిమా ఫ్యామిలీస్కి చాలా బాగా నచ్చుతుంది. అంటే యూత్కి ఇప్పుడు కేజీఎఫ్ అలాంటివి చూసి ఆ ఫైట్లు అంత డార్క్ మోడ్లో సినిమాలు వచ్చాయి కదా రీసెంట్గా. కేజీఎఫ్ కానీ దేవరా కానీ మొత్తం చీకటి గోల గోల. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. పండగకి అయితే ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడొచ్చు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అని అంటున్నారు. మీకు అంటే పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ ఉండాలి, జనాలకి హెల్ప్ చేయాలి. మెసేజ్, కామెడీ, డ్యాన్సులు యూత్కి అంతా బాగానే ఉంటుంది. ఫ్యామిలీకి అయితే పొంగల్కి అయితే పర్ఫెక్ట్ సినిమా. బాగుంది. బాగుంది. ఎలా సూపర్. ఎలా ఉందండి మూవీ? ఎలా పర్వాలేదు బాగా. ఎందుకన్నా పర్వాలేదు బాగానే. ఎలా ఉందా మూవీ? ఓకే, బాగానే ఉంది. అంటే శంకర్ బెస్ట్ కాదు, బట్ రీసెంట్ లాస్ట్ 10 yearsలో శంకర్ గారి ఫిల్మ్స్తో పోలిస్తే ఇది పర్లేదు, బాగుంది. శంకర్ బెస్ట్ అని చెప్పలేం కానీ సినిమా అయితే మళ్ళీ శంకర్ కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచే కూడా మిక్స్డ్ టాక్ అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ డైరెక్షన్ లేకపోతే యాక్టింగ్ అయితే అందరూ బాగా చేస్తారు. రామ్ చరణ్ కానీ, ఎవరు మోపిదేవగా మన ఎస్జే సూర్య కానీ. అండ్ ఇది బయటకు రావట్లేదు కానీ మగధీర మునుమానికం అని చెప్పి ఆయన బ్రదర్, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో పండగకి అయితే ఫ్యామిలీ అయితే అది మరి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు తీస్తారో ఏమో తెలియదు. అది వస్తే మళ్ళీ ఇంకోసారి చూడవచ్చు, ఆ సాంగ్ కోసం చూడొచ్చు. సినిమా గురించి రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మూవీకి. RRR కానీ. సో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది. మంది నెగిటివ్ చేస్తారు, తెలిసిందే కదా, సోషల్ మీడియా ట్విట్టర్లో ఆలీలకి చేశారు, ఇలా ఆలీకి చేశారు, ఆ నెగిటివ్ కామన్. కావాలని చేస్తున్నారు, కావాలనే. సో సినిమా మీకు ఎలా అనిపించింది అమ్మా? సినిమా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అంటే చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, నచ్చట్లేదు అంటున్నారు. సినిమా బాగుంది, ఎందుకంటే అదే డబ్బులు తీసుకొని ఓట్లు వేయొద్దు ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. కొత్త వేలో చూపించాడు. మంచి కథని ఆదరించట్లేదు అంటారా మీరు? నెగిటివ్ చేస్తున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు ఆఫ్ కోర్స్, కానీ మంచి మూవీ. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు, ఎర్రచందనం దొంగతనం కావచ్చు, పాన్ పరాగ్ సినిమాలు కావచ్చు, చాలా మంది సినిమాలు వస్తున్నాయి కదా, రొమాన్స్, రోటీ కపడా రొమాన్స్, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలు బాగా ఇష్టపడుతున్నారు. కానీ ఇలాంటి సినిమాలు, మెసేజ్ ఉన్న సినిమాలు ఎందుకు ఆదరిస్తలేరు అంటారు? ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు. నా అభిప్రాయం మాత్రం చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. యూత్ ముఖ్యంగా చూడాలి, ముఖ్యంగా. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ అంటే 5 out of 5. రావచ్చు 100% రావచ్చు. మేడం 3 years కష్టపడి సినిమా తీస్తారు కదా, ఆ 3 years కష్టం కనబడిందా మీకు సినిమాలో? నాకు 3 years అని కూడా తెలీదు, కానీ సినిమా చాలా బాగుంది. యూత్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. పెద్దవాళ్ళు కూడా అందరూ ఓటు ఎందుకు వేయాలి? మీరు డబ్బులు 20,000 రూపాయలు తీసుకుని ఒక్కొక్క ఓటు. అన్న హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? రామ్ చరణ్, ఓన్లీ రామ్ చరణ్ అంతే. BGM అంతే. ఓకే. అంటే యాక్టింగ్ ఆయన చేసిన అన్ని రోల్స్ కూడా 100% న్యాయం చేశారంటారా? 101%. డెఫినెట్లీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న, అంతే. అంటే శంకర్ గారి మార్పు కనిపించలేదు, కొత్తగా చూపించలేదు. అంటే కొన్ని పార్ట్స్లో కనిపించింది, బట్ ఓకే, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సాంగ్స్ అవుట్ ఆఫ్ సింక్ అంతే. ఒక అంటే పెట్టాలి అన్నట్లు పెట్టారు అంతే. కమర్షియల్ సినిమా కదా, సో సాంగ్స్, ఫైట్స్, ఎవ్రీథింగ్ ఉండాలి, లేదంటే అసలు కమర్షియల్ సినిమా కాదు. ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ మూవీ ఇది. అంటే ఈ స్టోరీ మొత్తాన్ని కూడా స్ట్రాంగ్గా మనకు అప్పన్న పాత్ర అండ్ పార్వతి అంటున్నారు, అంజలి క్యారెక్టర్. సో మీకు ఎట్లా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్? అంటే ఒక ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ ఒకటే కాదు కదా, ఫ్లాష్ బ్యాక్ని రిలేట్ చేసుకొని ప్రజెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరిది ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. హీరోయిన్ ఒకటే ఇంపార్టెన్స్ లేదంటే.
అల్టిమేట్ అయినా బాగుంది. మంచిగా ఉంది. నెగిటివ్ వేస్తున్నారు. లేదు మస్తు ఉంది యాక్చువల్గా. సూపర్ ఉంది. కాలేజీలు ఇచ్చి పడేసిండు. అయితే అబ్బా సూపర్. నెగిటివ్ అర్థం చేసిన వాళ్ళకి అర్థమైతే అన్న సినిమా పరంగానే చూడాలా. అంటే వేరే హీరో ఫ్యాన్సే నెగిటివ్ వేస్తున్నారు. వేరే హీరో ఫ్యాన్సే రామ్ చరణ్ అన్న నెగిటివ్ వేస్తున్నారు అన్న. ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతా అన్న. సినిమా పరంగా చూస్తే అయితే మంచిగానే ఉంది. కొంచెం డిసప్పాయింట్ అంతే. నెగిటివ్ చేసేటోళ్ళకి అన్న నెగిటివ్ చేసేటోళ్ళకి ఆ పిచ్చి కొడుకులు అన్న అలానే వస్తారు. మనం సినిమా లాగానే చూడాలి. చరణ్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయి అన్న కుత్త రాంప్ అన్న. ఒకటే వన్ వర్డ్ అంతే, కుత్త రాంప్ అంతే. బాగుంది అంతే, నార్మల్ అంతే. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్. ఇంకా అసలు చెప్పేది ఏం లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ముఖ్యంగా స్టోరీ మొత్తానికి అప్పన్న పాత్ర అంటే తండ్రి క్యారెక్టర్ బాగా ఒక స్ట్రాంగ్ బిల్డ్ అంటున్నారు. సో మీకేమనిపించింది? తండ్రి పాత్ర చాలా బాగుంది. తండ్రి భావాలే కదా ఆయన అమలు చేసింది, కానీ బాగుంది. బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుందండి. కొంచెం నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ మాకు నచ్చిందండి. క్యారెక్టర్ బాగా అనిపించింది. కొండదేవ్ సారీ అప్పన్న క్యారెక్టర్. కొండదేవర సాంగ్ పిక్స్ అసలు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నాకు ఇంటర్వెల్ బ్యాంక్ మొత్తం బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి నాకు నచ్చలేదు. ఎందుకు నెగిటివ్ టాక్ వినిపిస్తుంది, మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది కదా ఫస్ట్ డే నిన్నటి నుంచి. మిక్స్డ్ టాక్ వాళ్ళది వదిలేండి అన్న. బట్ నాకైతే సినిమా నచ్చింది, మొత్తం నచ్చింది. సినిమా నచ్చింది. ఓకే. సో మెసేజ్ ఉందా? శంకర్ మార్క్ కనిపించిందా? మెసేజ్ ఉంది, శంకర్ మార్క్ ఉంది. ఆ శంకర్ మార్క్ ఏంటంటే మెసేజెస్ సినిమాస్ కమర్షియల్గా ఎలా చూపించాలి అనేది. లాస్ట్ ఫైట్ కొంచెం వర్కౌట్ అవ్వలేదు, బట్ సినిమా మొత్తం బాగుంది. రివ్యూలు పట్టించుకోకుండా అందరు సినిమాకి వెళ్ళాలని నేను అంటున్నాను. ఫస్ట్ డే 186 వచ్చినాయి కదా, సెకండ్ డే ఎంత వచ్చింది కలెక్షన్స్? డజంట్ మ్యాటర్ అన్న. నాకు కలెక్షన్స్ పెద్ద గురించి తెలీదు. సినిమా బాగుంది, అందరు వచ్చి చూడండి అంతే. కలెక్షన్ చూసి సినిమాకి వెళ్ళొద్దు. మీరు వచ్చి సంక్రాంతికి అందరు మంచిగా వచ్చి సినిమా చూడండి, బాగుంటుంది. శంకర్ మార్క్ కనిపించేలా ఉంది. శంకర్ మార్క్ ఉంది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 3.5. అంటే నిన్న చూసినప్పటి నుంచే కూడా నెగిటివ్గా చెప్తున్నారు సినిమా గురించి. అది రాంగ్. అది కొంతమంది చేసి దుష్ప్రచారం తప్పించి సినిమా ఎక్కడ బోర్ లేదు. ఓన్లీ మన సమాజంలో ఎలా ఉండాలి, మనము ఏం చేయాలి అన్నది మంచిగా చూపించారు. మన శంకర్ గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? శంకర్ గారి డైరెక్షన్ బాగానే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక కొత్తదనాన్ని చూపిస్తారు శంకర్ గారు, కానీ ఇందులో చూపించలేదు. ఇందులో కొత్తదనం అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి కొత్తదనం అంటూ ఏముంటుంది? అది కొంతమంది అర్థం చేసుకుంటారని బట్టి ఉంటారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. అందులో ముఖ్యంగా అప్పన్న పాత్ర మాత్రం ఆయన ఒక మరో లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు ఆ పాత్రని. విలన్ క్యారెక్టర్ ఎడ్జే సూర్య కావచ్చు, అంజలి క్యారెక్టర్. అంజలి కూడా చాలా బాగా చేసింది. విలన్గా సూర్య చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన తరహాలో ఆయన బాగా జీవించాడు. కాకపోతే ఇంకా కామెడీ బాగా పెడితే బాగుండేమో అనిపించింది. కొంచెం సంక్రాంతి మూమెంట్ కాబట్టి కొంచెం ఫ్యామిలీ పరంగా కామెడీ పరంగా ఇంకా ఉంటే ఇంకా బాగుండదు సినిమా. అది ఈ సినిమాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని సన్నివేశాలు చూపించానంట కదా, సో అవి మనకు అనిపించిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అనిపించినాయి కొన్ని. మనము ముఖ్యంగా ఓటింగ్ శాతం, తర్వాత నెక్స్ట్ ఒకటి చూపించాడు అవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా మూవీ చూడొచ్చు, ఎక్కడ బోర్ లేదు.